ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడినట్టుగా, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు. నువ్వు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ యొక్క గడ్డు కాలాన్ని, ఆ శ్రమ కాలాన్ని, ఆ వేదన సమయాన్ని, నువ్వు కార్చిన కన్నీటితో కూడిన ఆ దినాలను నువ్వు మర్చిపోతావు. భయపడొద్దు అంటున్నాడు దేవుడు. అసలు నేను దీన్ని మర్చిపోగలనా? నా జీవితం మొత్తంలో ఇలా కుములుతూనే నా జీవితం అంతా గడిపేస్తాను ప్రభా, ఇక నా జీవితంలో సంతోషంగా ఉండగలనా నేను అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, అది ఖచ్చితంగా నువ్వు మర్చిపోతావు. దాన్ని ఖచ్చితంగా నీ జీవితంలోంచి నేను తీసేస్తాను అంటున్నాడు. ఎందుకు అంటే, యోబు తన యొక్క బిడ్డలని, ఆయన యొక్క పశువులను, ఆయన యొక్క సంపదను, పనివారిని, అయ్యా ఇంకా సమస్తాన్ని ఒక్క రోజులోనే కోల్పోయాడు. అంతకంటే శ్రమ ఇంకా అంతకంటే ఎక్కువగా లేదేమో బైబిల్ గ్రంథంలో ఎవరికీ అన్నంతగా శ్రమ పడ్డాడు. మరి ఆ యోబు అదంతటినీ కూడా ఆయన మర్చిపోయే రీతిగా ఎన్నడూ కూడా జ్ఞాపకం తెచ్చుకోనంతగా దేవుడు తిరిగి మరలా బ్లెస్ చేశాడంట. చిన్నప్పుడు శ్రమ పడుతుందో ఆ ప్రసవ దినాలని మరలా జ్ఞాపకం చేసుకోదంట. ఎందుకు అనంటే, ఆ చూచిన బిడ్డని చూచి మురిసిపోతూ ఆమె దానికి జ్ఞాపకం రాదు. యోబుకు కూడా అంతే. ఇచ్చిన తిరిగి మరలా ఇచ్చిన రెండంతుల ఆశీర్వాదం, ఐశ్వర్యము, బిడ్డలు, కృప, కాపుదల, క్షేమాన్ని బట్టి ఆమె ఎన్నడూ కూడా ఏ రీతిగా మర్చిపోలేదు. యోబు కూడా ఆ రీతిగా ఆయన దాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేదట. మరి ఈరోజు నిన్ను కూడా ఆయన అంటున్నాడు, నీకు అంత మంచి జీవితాన్ని ఇస్తాను కాబట్టి ఎన్నడూ కూడా నువ్వు మరలా దాన్ని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి రాని అని. నువ్వు మర్చిపోతావు, నువ్వు మర్చిపోయే దానిని ఇక విడిచిపెడతావు అంటున్నాడు. అటు కృపాదేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నిజమే ప్రభా, ఈ సమస్య, ఈ శోధన కాలము, ఈ యొక్క సమయము ప్రభా మేము మర్చిపోయి మరలా నిజంగా ఎన్నడూ కూడా జ్ఞాపకం రానంతగా మాకు సహాయం చేస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని, మా కుటుంబాలని పరిపూర్ణంగా నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మా ఆరోగ్యం కానీ తండ్రి ప్రభాసే, మా యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, మా యొక్క కుటుంబ సమస్యలు కానీ ఏది కూడా జ్ఞాపకం చేసుకోనంతగా ఆ పరిస్థితిని, ఆ దుస్థితిని నువ్వు మార్చివేసి అద్భుతం చేయండి. దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని రెండంతలుగా బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.